ఆళ్లగడ్డలో రాష్ట్ర న్యాయవాదుల సంఘం ఎన్నికలు శుక్రవారం ప్రశాంత వాతావరణంలో నిర్వహించబడ్డాయి. మొత్తం 163 మంది న్యాయవాదులు ఉండగా 149 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శివరామరెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కోర్టుల్లో ఇదే విధంగా ఎన్నికలు నిర్వహించనున్నట్లు, ప్రాధాన్యతా క్రమంలో 23 మందిని ఎన్నుకోనున్నట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్రంలోని కోర్టుల నుంచి బ్యాలెట్ బాక్సులను కొరియర్ ద్వారా తరలించి వారం రోజుల అనంతరం కౌంటింగ్ చేసి ఫలితాలు ప్రకటించనున్నట్లు తెలిపారు. మీడియా సమావేశంలో పోలింగ్ అధికారులు జయచంద్రారెడ్డి, షాహీనా బేగం, సుబ్బయ్య, బాలగురిరెడ్డి, అమర్నాథ్ రెడ్డి, గణేష్, బాబా ఫక్రుద్దీన్, సుదర్శన్ రెడ్డి, గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ బార్ ఎలక్షన్స్ కు ఎన్నికలు నిర్వహించబడినవి, పోలింగ్ జరిగింది. ఈ స్టేట్ బార్ ఎలక్షన్స్ లో 23 మెంబర్లకు గాను 143 మంది కంటెస్ట్ చేశారు. ఆ 143 మందిలో కీన్ కంటెస్ట్ చేశారు. కీన్ కంటెస్ట్ జరిగింది. ఈరోజు పోలింగ్ నిర్వహణ జరిగింది. ఈ పోలింగ్లో ఆళ్లగడ్డ బార్ అసోసియేషన్లో భాగంగా మొత్తం 163 ఓట్లు ఉండగా 149 ఓట్లు పోలైనాయి. మిగతా ఒక ఓటు చనిపోయినారు, మిగతా వాళ్ళు రాలేదు, వాళ్ళు గైరాజరైనారు. ఇకపోతే ఈ 149 మంది పోలింగ్ జరిగి ఈవెన్ కంటెస్ట్ జరుపుతూ వచ్చినాయి. 143 మందికి గాను 149 ఓట్లు మన వాళ్ళు పోల్ చేశారు ఆళ్లగడ్డ బార్ అసోసియేషన్లో. పొద్దున 10:30కు పోలింగ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు సాయంత్రం 5 గంటలకు క్లోజ్ అయిపోయింది. బ్యాలెట్ బాక్స్ కూడా క్లోజ్ చేసాము, మళ్ళీ అమరావతికి పంపించాము. ఇది కౌంటింగ్ వచ్చేసి 16/2/2026 తేదీన స్టార్ట్ అవుతుంది. ఈ ప్రిఫరెన్స్ ఆఫ్ ఓట్స్ రీత్యా ఈ ఎన్నిక జరుగుతుంది కాబట్టి దగ్గర 4 or 5 days 1 week పడుతుంది రిజల్ట్ వచ్చేటప్పటికి. ఈ రిజల్ట్ వచ్చిన తర్వాతనే మనం ఈ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్స్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ప్రిఫరెన్స్ ఓట్ తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్ అట్లా 23 ప్రిఫరెన్సెస్ విల్ బి దేర్. ఆ 23 ప్రిఫరెన్సెస్లో ఎవరికైతే మొట్టమొదటి ఓట్లు మెజారిటీ వస్తూ ఉంటుందో వాళ్ళు గెలిచినట్టు ధృవీకరించబడతాయి. ఆ విధంగా వాళ్ళు స్టేట్ బార్ కౌన్సిల్కి 23 మంది ఎలక్ట్ అవుతారు. ఆ తర్వాత ఇద్దరు వచ్చేసి కోఆప్షన్ మెంబర్లు ఎలక్ట్ అవుతారు. ఈ 25 మంది కలిసి స్టేట్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని ఎన్నుకుంటారు. ఈ మొత్తం ఇండియాలో అన్ని స్టేట్ బార్ ప్రెసిడెంట్లు వచ్చేసి స్టేట్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ను ఎన్నుకుంటారు. కాబట్టి ఈ బార్ ఎలక్షన్స్ చాలా ముఖ్యమైనవి. ఈ స్టేట్ బార్ ఎలక్షన్స్ ఎన్నిక కావడం వల్ల అన్ని ఆంధ్రప్రదేశ్ స్టేట్లోని అన్ని బార్ అసోసియేషన్లకు వెల్ఫేర్ ఫండ్ విషయంలో కానీ తర్వాత మిగతా విషయాల్లో కానీ చాలా మంచి జరుగుతుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. ఈసారి ఓటర్లు కూడా చాలా జాగ్రత్తగా పనిచేసి కార్యదీక్షత గల వాళ్ళకే ఓట్లు వేసినారని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ప్రశాంతంగా ఈ ఎలక్షన్స్ పొద్దున్న నుంచి ప్రశాంతంగా జరిగింది. జూనియర్స్ కానీ సీనియర్స్ కానీ మిగతా అందరికీ నాకు 8 ఓట్లు పోలైనాయి. అవుట్ ఆఫ్ 163 ఓట్ల గాను 149 ఓట్లు పోలైనాయి.